హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామచేరుకూరి. నేను మీ అనుష. ఈరోజు ఆనియన్ పకోడీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా ఉల్లిపాయలను ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కారంకి సరిపడా పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, అలాగే కొత్తిమీర, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, తర్వాత 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి వేసుకుని కలుపుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయనవసరం లేదండి. మనకు ఉల్లిపాయలో ఉన్న వాటర్ శాతమే సరిపోతుంది. మరీ గట్టిగా అనిపిస్తే 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు పకోడీ వేసుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఇలా పకోడీలు వేసుకోవాలి. పకోడీలు వేసిన వెంటనే కదపకూడదండి. కొంచెం ఫ్రై అయ్యాక అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటూనండి. ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ పకోడీ రెడీ అండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.